వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. ప్రకృతి పంటల మేళాను జయప్రదం చేయండి. డిసెంబర్ నెలలో 4 నుంచి 7వ తేదీ వరకు ఆర్గానిక్ మేళా. జలగం కుమారస్వామి, జాతీయ కార్యదర్శి, భారతీయ కిసాన్ సంఘం. ప్రకృతి పంటల మేళాను జయప్రదం చేయండి. డిసెంబర్ నెలలో 4 నుండి 7వ తేదీ వరకు ఆర్గానిక్ మేళా. జలగం కుమారస్వామి, జాతీయ కార్యదర్శి, భారతీయ కిసాన్ సంఘ్. ప్రకృతి వ్యవసాయ రైతుల పంటల మేళాను జయప్రదం చేయండని భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. డిసెంబర్ నెలలో 4 నుండి 7వ తేదీ వరకు మేళాను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో గో ఆధారిత ప్రకృతి రైతులు 6వ మేళాను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. మనందరం కలిసి ఆర్గానిక్ మేళాను జయప్రదం చేయాలని ఆయన కోరారు. అందరూ ఆర్గానిక్ ఆహారం భుజించి ఆరోగ్యంగా జీవించుదామన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, ప్రకృతి ఆధారంగా పండిన పంటలను ఆహారంగా తీసుకుందాం, ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతులను ప్రోత్సహించుదామన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనార్దన్, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పేరి రామకృష్ణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, మేడ్ గార్డెనర్ మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు. ఆర్గానిక్ మేళా 6వ సంవత్సరానికి పాల్గొనడం ఎంత ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది చాలా మంచి ఆలోచన. మన రాష్ట్ర ప్రజలు గాని, దేశంలో కానీ, మన విశాఖ జిల్లా కానీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మంచి ఆరోగ్యం తీసుకోవాలి. కెమికల్స్ లేని ఫుడ్ తినటం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది. ఈ డిసెంబర్ 4, 5, 6, 7 తారీఖుల్లో జరిగే ఈ ఆర్గానిక్ మేళా దీన్ని మనం సక్సెస్ చేయాలని కోరుతూ, కానీ ఇది ప్రతిరోజు చేయాలి అని చెప్పడం కోసము, అదే విధంగా ఆరోగ్యకరమైనటువంటి యొక్క వస్తువుల్ని, మన యొక్క ఉత్పత్తులు మాత్రమే మనం స్వీకరించాలి అనే ఆలోచన తీసుకురావడం కోసం, ప్రచారం చేయడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో మనతోటి కొంతమంది కలిసి వచ్చారు. వాళ్ళని నేను పరిచయం చేస్తాను, వారిద్దరు పెద్దల్ని. వాళ్ళు కొన్ని విషయాలు కూడా మనకు తెలియజేస్తారు. వెంటనే రాగి జావ వస్తుంది. రాగి జావ తాగిన తర్వాత ఫ్రూట్స్ ఇస్తారు. అది ఏమంటే ఇది సామాన్యంగా ఎవరు చేతిలో తీసుకుని ఆర్గనైజ్ చేసేటువంటి పని కాదు. ఎవరూ చేయటం లేదు ఈ పని. అందుచేత మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ పనిని, అంటే స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని పండించేటువంటి రైతులకి మీరు సహకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. వారు చెప్పారు, ప్రకృతి లేనిదే మనం ఎవరూ లేమని. అది నిజం. మనం ఎక్కడి నుండి వచ్చాము ఒక్కసారి ఆలోచించి చూస్తే మనకు అర్థం అవుతుంది. మన అమ్మగారిని అడిగితే నేను ఎక్కడి నుండి వచ్చానని అడిగితే ఆవిడ నీ శరీరం ఎలా తయారైందో ఎవరు చెప్పలేరు. ఈ శరీరము పంచభూతాల నుండి తయారైందే. ఇది మళ్ళీ పోయిన తర్వాత వాటిల్లోకి వెళ్ళిపోతుంది, కలిసిపోతుంది. అంటే అండ్ మీ అందరి కృషి కూడా చాలా బాగా కనపడుతుంది. ఇన్ని ఇయర్స్ నుంచి బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు మేళాస్. అండ్ ఆర్గానిక్ అంటాం కాదు, రైతులు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రాపర్ మార్కెట్స్ క్రియేట్ చేయటం కూడా అవసరం. అండ్ అవసరమైన వాళ్ళకి ప్రాపర్ ప్లేస్ టు పర్చేస్ అనేది కూడా చాలా అవసరం అండి. ఇది చాలా మంది వెయిట్ చేసేది ఎవ్రీ ఇయర్, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేటప్పుడు ఒక ఐడియా వస్తుంది. అండ్ అదే కాకుండా ఏదో సంవత్సరానికి ఒకసారో లేకపోతే ఇలాంటి అయినప్పుడు కాకుండా మనం కాన్షియస్ లివింగ్ వైపు వెళ్ళాలండి. అందరం హెల్దీ లివింగ్ అంటే హెల్దీ ఫుడ్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో మన కార్బన్ ఫుట్ ప్రింట్స్, మనం ఈ భూమి మీదకి వచ్చాము, కొన్నాళ్ళ తర్వాత వెళ్ళిపోతాము. సో తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా ఈ ఎర్త్ ని చాలా ప్రెషియస్ గా చూసి వాళ్ళకి అందజేసే బాధ్యత మన అందరి పైన ఉంది. సో కాన్షియస్ గా ప్రతి అడుగు కూడా మనం తీసుకున్నాం అనుకోండి, అందరికీ చెప్పి అవేర్నెస్ అది నెక్స్ట్ లెవెల్. బట్ బిఫోర్ దాట్ మన లెవెల్లో మనం ప్రాపర్ గా స్ట్రిక్ట్ గా అది ఫాలో చేస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఒకవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అదే సమయంలో మానవ జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు కనబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం ప్రకృతికి దూరం అయిపోవడమే.
ఈ ప్రకృతి అంటే పంచభూతాత్మకం, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ప్రకృతి యొక్క సమ్మిళితమే ప్రపంచం. కానీ ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం, శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా. ప్రకృతికి దూరమయ్యే కొద్దీ మనం మానవ జీవితం దుర్భరం అవుతుంది. అది మనందరి అనుభవం. కానీ ప్రకృతియే మన హిందూ సంస్కృతిలో ప్రకృతే భగవంతుడు అంటే. అందుకని ప్రకృతిని పోషిస్తే అది సంస్కృతి.